ఇప్పుడు ఫార్మ్ డి చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ నార్మల్గా జాబ్స్ చేసుకుంటే బాగా సంపాదిస్తుంటారు, శాలరీస్ ఎక్కువ ఉంటాయి. కానీ బిజినెస్ రంగంలోకి రావడానికి రీజన్ ఏంటి బ్రో? అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే నేను కూడా దేవుడి దేవుడు బాగా సంపాదించుకుంటున్నాను, దట్స్ అదర్ స్టోరీ. కానీ అది ఇప్పుడు 10 ఏళ్ల కిందటైతే కాదు. బట్ నేనేంటంటే నా థాట్ ప్రాసెస్ మరి అది నా ఇండివిజువాలిటీనో లేదా నా మైండ్ సెట్ తెలియదు, కానీ వీఆర్ ఫ్రమ్ బేసికల్లీ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ బ్రదర్ అంతా కూడా బిజినెస్ ఫ్యామిలీ మాది. సో చేసేది ది బెస్టే చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే చేసేది బిజినెస్. ఆ థాట్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచి ఆ రూట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నా ఎడ్యుకేషన్ తగ్గట్టుగా నేను ఇల్లు ఒక ల్యాబ్ పెట్టుకోవడం లేదంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం, ఫార్మాసిటికల్ సెగ్మెంట్, అంత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లేదు. యూఆర్ అన్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బట్ నాట్ ద లగ్జరీ ఫ్యామిలీ. సో ఆ రోజున్న పరిస్థితుల మేరకు ఏదో ఒకటి చేద్దాం అన్న ఆలోచనలో చేసాం. ఒకసారి దిగిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేం కదా. 10 సంవత్సరాల క్రితం వెల్ సెటిల్డ్ అంటే ఉన్నోళ్ళని అర్థం. అంటే థాట్ ప్రాసెస్ మీరు అనుకునే విధానం బట్టి ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ మేము బిలో యావరేజ్ అని చెప్పను, వెల్ సెటిల్డ్. మేము మంచి కాలేజీలో మంచి స్కూల్స్ లోనే చదివాం. నేను ఇక గ్రాడ్యుయేషన్ టైంలో బైక్ కొనుక్కునే అన్ని దిస్ ఈస్ ఫైన్. బట్ ఏంటంటే లగ్జరీ సెగ్మెంట్ కాదు, అక్కడికి వెళ్ళిపోవాలి ఫ్లైట్ లో తిరగాలనే థాట్ ప్రాసెస్ కాదు. రూపాయి సంపాదించుకొని మమ్మల్ని పెంచుతూ వచ్చారు. మా బ్రదర్ ఏంటంటే ఎల్డర్ బ్రదర్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేమ్ సెగ్మెంట్ బిజినెస్. ఇంటర్మీడియట్ తర్వాతే హీ హాజ్ ఎంటర్డ్ ఇంటు ద బిజినెస్. బట్ ఏంటంటే నేను చదువుకోవాలని కొంత ఇంట్రెస్ట్ ఉండేది, చదువుకున్నాం. సరే ఫైనల్ రూట్ ఇదే మళ్ళీ. సో ఆ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేక కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని వెళ్ళాం. ఒకసారి ఇనిషియల్ 5-6 years ఇష్యూస్ ఉండేవి, ప్రాబ్లమ్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటేనే అంతా. నౌ వీఆర్ హియర్.